ప్రచారానికి మిగిలింది ఇక 3 వారాలే. దీంతో ప్రసంగాలకు పదును పెడుతున్నారు నేతలు. చంద్రబాబు ఈ విషయంలో వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. తన గత ప్రసంగాలకు భిన్నంగా ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను చెప్పాలనుకున్న పాయింట్స్ తో పాటు కొన్ని ఆసక్తికరమైన విషయాలని ప్రజల ముందుంచుతున్నారు. చంద్రబాబు తన ప్రసంగంలో ఏం చెప్పాలనుకున్నారో అది స్పష్టంగా చెప్తారు. అయితే ఆ ప్రసంగం ఆసక్తికరంగా మారడానికి ఈ మధ్య కొన్ని మార్పులు కూడా చేశారు. ప్రచారం మొదలైన 3 రోజుల్లోనే ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధితో పాటు పాత విషయాల్ని గుర్తు చేస్తున్నారు. ఎక్కడ సభ పెట్టారో ఆ ప్రాంత విశిష్టత, ఆ ప్రాంతానికి ప్రభుత్వం చేసిన ప్రత్యేక కార్యక్రమాల్ని ఏకరువు పెడుతున్నారు. అలాగే ప్రసంగాల్లో కొన్ని అంతర్జాతీయ విశేషాలు సైతం ప్రస్తావించడం తాజా విశేషం. ట్రెండ్ కు తగ్గట్టు ప్రసంగంలో మార్పులు చేశారు చంద్రబాబు. క్యాడర్ పరంగా టీడీపీ అత్యంత బలమైన పార్టీ. ఈ విషయాన్ని చంద్రబాబు సరికొత్తగా చెప్తున్నారు. జగజ్జేత అలెగ్జాండర్ కంటే తనకు ఎక్కువ సైన్యం ఉందంటున్నారు. ఈ మాటలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. ఒక సైనికులు యుద్ధానికి పోయినప్పుడు ఏ విధంగా ఉంటారో, నమ్మకంగా ఉంటారో, అంత నమ్మకంగా యుద్ధానికి పోయే మునుపు ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్న మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. అలెగ్జాండర్ మీరు చరిత్రలో చదువుకున్నాం. ప్రపంచం మొత్తం జయించాడు. ఒకసారి అడుగుతారు అలెగ్జాండర్ని, మీరు ప్రపంచమంతా జయించారు, ఏంటి విజయ రహస్యం అని. అప్పుడు అలెగ్జాండర్ చెప్తాడు, నాకు 10 లక్షల మంది సైనికులున్నారు, బ్రహ్మాండంగా ట్రైన్ అయిన సైనికులున్నారు. తమ్ముళ్ళు, ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నా 65 లక్షల మంది పసుపు సైన్యం నా దగ్గర ఉంది. చంద్రబాబు ప్రసంగాల్లో ఈ మధ్య కనిపిస్తోన్న మరో కొత్త విషయం వియత్నాం యుద్ధం. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికాను వియత్నాం ఎలా ఎదుర్కొంది, ఆ దేశ ప్రజలు సైనికుల్లా ఎలా పోరాడారు అనే విషయాన్ని చంద్రబాబు చెప్తున్నారు. వియత్నాంలో ప్రజలే సైన్యంగా మారినట్లు ఇప్పుడు టీడీపీకి అందరూ అండగా నిలవాలని చంద్రబాబు కోరుతున్నారు. వియత్నాం సంఘటన జ్ఞాపకం వస్తుంది. వియత్నాం పైన అమెరికా దాడి చేస్తారు. చిన్న దేశం, అమెరికా అగ్రదేశం, చాలా రోజులు పోరాడతారు. వదిలిపెట్టకుండా వీళ్ళు కూడా పోరాడతారు. కడాన వియత్నాంలో ఒక పిలిపిస్తారు, మేము పోరాడుతున్నాం, మనకు సైన్యం తక్కువ ఉంది, ఇలాంటి సమయంలో ప్రజలే సైనికులుగా తయారు కావాలి, మీరే పోరాడాలి, స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని పరిరక్షించుకోవాలని పిలిపిస్తారు. ప్రజలు సిద్ధమవుతారు. అమెరికా నుంచి సైనికులు వస్తే ఎక్కడికక్కడ పోరాటి 55,000 మందిని చంపే పరిస్థితికి వస్తారు. చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తల గురించి మాత్రమే కాదు, జగన్ స్వభావం వివరించడానికి కూడా ఓ ఎగ్జాంపుల్ తెచ్చిపెట్టుకున్నారు. అమెరికా దర్యాప్తు సంస్థ FBI నేరస్తుల మనస్తత్వం, అపరాధ భావం, వారిని ఎలా తొలచివేస్తుంది అనే పరిశోధన ఆర్టికల్లో కొంత భాగాన్ని చంద్రబాబు తెలుగులో చదివి వినిపిస్తున్నారు. కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సరిపోతుంది. అమెరికాలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మనకు సిబిఐ మరిగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో ఉంటుంది. వాళ్ళ అధికారులకు శిక్షణ ఇస్తారు వాళ్ళు. అప్పుడు మొదట చెప్పే మాటలు ఇవి, ఉద్బోధ. దీంట్లో వాళ్ళు చెప్పేది, నేరం చేసిన వాడు ఎప్పుడూ అపరాధ భావంతోనే బతుకుతాడు. అంటే ఒక నేరం చేస్తే అనుమానం ఎప్పుడూ ఆయన గుండెలో ఉంటుంది. ఎందుకంటే అతను చేసిన అపరాధం అతని అంతరాత్మకు తెలుసు కాబట్టి. ఆ అపరాధ భావం ఎంటాడుతున్నంతసేపు వీలైనంత వరకు ఎదుటి వారిని నిందించి పబ్బం గడుపుకోవాలని చూస్తాడు. చంద్రబాబు తన పరిపాలనకు సంబంధించి జనం ఏమనుకుంటున్నారో కూడా ఓ అభిప్రాయాన్ని చదివి వినిపిస్తున్నారు. మార్కెటింగ్ భాషలో చెప్పాలంటే టెస్టిమోనియల్ అనుకోవచ్చు. ఓ ఉత్తరాది వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ ను చదివి వినిపిస్తున్నారు. ఏపీలో పరిపాలన గురించి ఉత్తరాది వ్యక్తి మనసులో ఆలోచనను సభలో జనం ముందు పెడుతున్నారు చంద్రబాబు. ఇటీవల ఒక ఉత్తరాది కుర్రవాడు
అతను ఒక సోషల్ మీడియాలో పెట్టాడు. అది మీరు చూస్తే ప్రేమ్ కన్నా అనే ఒక యువకుడు ఉత్తర భారతదేశం నుంచి ఒక ఇది పెడుతూ 1996లో రాబోయే ఐటీ విప్లవాన్ని పసిగట్టి తనను తన పరిపాలనను ప్రజలను విద్యార్థులను మేధావులను ఆ రాబోయే విప్లవానికి సన్నిధులు చేసి ఆ నిశ్శబ్ద విప్లవంలో రాష్ట్రాన్ని భాగస్వామిగా చేసి ఆ విప్లవ వేగాన్ని ఆ తరం విద్యార్థులు అందుకునేలా చేసి సంపద సృష్టించి ఆ సంపదతో సమిక్షేమాన్ని పెంచి పంచి ఎందరో రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయంగా నిలిచిన నాయకుడు. ఒక బీహార్, ఒక ఒరిస్సా, ఒక జార్ఖండ్, ఒక ఛత్తీస్గఢ్ ఇలా చెబుతూ ఎన్నో ఈ రాష్ట్రాలు ఏం దురదృష్టం చేసుకున్నాయి. రాష్ట్రాలన్నీ సమానమైనప్పుడు ఏపీలోనే ఇంత వేగంగా పరిణామాలు ఎందుకు జరిగాయి? దార్శనిక నాయకత్వం ఉండవల్లనే జరిగాయని ఒక ఉత్తరాది కుర్రాడు పెట్టే పరిస్థితి వచ్చింది. మొత్తంగా చంద్రబాబు ప్రసంగంలో స్టైల్ మారింది. గత ప్రసంగాల్లో లాగానే ఇప్పుడు కూడా మోదీ, జగన్, కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. తన పరిపాలన గురించి చెప్పుకుంటున్నారు. అయితే కొత్తగా ఆయన కొన్ని ఉదాహరణలు, సిద్ధాంతాలను కలిపి కొత్త రకమైన స్పీచ్ ను సభల్లో ప్రవేశపెడుతున్నారు. మరి ఈ స్పీచ్ ఏ మేరకు జనాన్ని ఆకట్టుకుంటుందో ముందు ముందు చూడాలి.